సో హలో గాయ్స్, వెల్కమ్ టు శివ గేమింగ్. సో ఈరోజు అయితే మేము గ్రానీ గేమ్ అయితే ఆడపోతున్నాం. సో ఈ గేమ్లో అయితే మనము మా బొమ్మది కూడా యాడ్ కాపోతున్నాడు. సో హలో గాయ్స్, నేనే హర్షిత్ నా పేరు. సో మనోడైతే మనకి మధ్యలో మనకి ఏమైనా తెలియకపోతే మనోడైతే చెప్తాడు. ఇంకా మనకి మనోడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న గంటనైతే నొక్కి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో ప్లే. ఓకే, గేమ్ అయితే లోడింగ్ అవుతుంది మనకి. సో గాయస్, ఇప్పుడైతే మనకి గేమ్ అయితే వచ్చేసింది. సో రూమ్ చూసుకున్నట్లయితే డిజైన్ అయితే బాగానే ఉంది రూమ్లో. మరి సౌండ్ అయితే చేసేద్దామా? ఇంకా చేద్దామా? చేద్దాం. సౌండ్ చేసి దాచుకుందాం. మంచం కిందకి వెళ్ళి డ్రాప్. దాసుకో. సో గాయస్, గ్రానీ అయితే మీకు తెలిసిందే, ఇంత సౌండ్ వినబడ్డా సరే గ్రానీ అయితే వచ్చేస్తుంది. ఓ షెట్, ఇంకా రావడం లేదండి. సో గాయస్, రిస్క్ అనిపిస్తుంది. పోదామా? వద్దు గాయస్, రాదేమో, ఇప్పటి వరకు రాలే. ఇంతసేపు అయినా రాలేదంటే అది రాదు. పోదామా? సో వెళ్ళిపోదాం, అది ఇంకా రాలేదు కాబట్టి. మా డోర్ దగ్గర రాగానే వస్తాయేమో, భయం అవుతుంది గాయస్. సో డోర్ తీసి సో గాయస్ సడన్గా భయపడ్డా గాయస్, కింద దాన్ని చూసి. సో గాయస్, అదైతే కింద ఉంది. ఆ రూమ్లోకి అయితే తింది. హర్షిత్, నీకు తెలుసా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో? ఫస్ట్ బాత్రూంలో ఏమున్నాయి చూడు, సైడ్లో ఉంది, రైట్ సైడ్. సో బాత్రూంలో అయితే ఒక బాత్ టబ్ అవుతుంది. నెక్స్ట్ వాష్రూమ్ పోసేది ఉంది. మనకి బాత్రూంలో ఏం పని? ఇక్కడ దాచుకుందాం, రావచ్చా చెప్పలేము. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. గ్రానీ అయితే మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? డే 2 ఫస్ట్ డేనే దొరికిపోయాము. ఇప్పుడు తీసుకొచ్చి మనల్ని జైల్లో వేస్తుంది అనుకుంటున్నాను. గుండె డగ్ 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 కొట్టుకుంటుంది. ఒకేసారి గ్రానీ వచ్చింది, మమ్మల్ని పట్టి పీడ్చింది. ఒకసారి మంచం కింద దాక్కో. ఒక సౌండ్ చేద్దామా? మళ్ళీ ఒకసారి ఏడుంది అసలుకి? ఒకసారి సౌండ్ చేద్దామా? ఏమో చూడు ఒకసారి. గ్లాస్ ఏడుందా? ఇక్కడే ఉంది గ్లాస్. టేక్ డ్రాప్. సో గాయస్, మంచం కింద అయితే దాచుకున్నాం. సో గ్రానీ వస్తుందో రాదో చూద్దాం. అయితే నేను ఏమనుకుంటున్నా అంటే, గ్రానీ వస్తుంది కదా, అది ఆ డోర్ బయటికి వెళ్ళగానే వచ్చేసింది గాయస్. వెతుకుతుంది. అది ఇలా డోర్ బయటికి వెళ్ళగానే మళ్ళీ ఒక సౌండ్ చేస్తుంది. దాన్ని అట్లనే ఆట పట్టిద్దాం. బయటికి వెళ్ళిన తర్వాత సౌండ్ చేద్దాం. ఎందుకంటే బయటికి అయితే వెళ్ళింది గాయస్. ఇక్కడికి వెళ్తుంది మహారాణి. ఓ గాయస్, ఇక్కడ ఆగింది గాయస్. వెళ్ళి దాచుకుందాం, ఇంతకైనా మంచిది. వచ్చింది అనుకో, ఒక పట్టు పడుతుంది. ఇందాక పట్టింది చూసారా, అలాంటి పట్టు పడుతుంది. సో ఇక లేచి కూడా వేద్దాం పదండి. ఇంకా మనం ఇంతసేపు టైం పాస్ చేస్తాం. సో డోంట్ టైం పాస్. వేర్ ఇస్ ద గ్రానీ? ఎక్కడున్నావమ్మ గ్రానీ? సో ఏంది గాయస్ ఇది మనకి
గ్రానీ వస్తూనే ఉంది, మనల్ని ఏమిరా బాలరాజు? చంపుతూనే ఉంది. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. పని పాట లేకుండా చూసిపోదామని వస్తావురా. డే 3లోకి అయితే ఎంటర్ అయిపోయాం. లాస్ట్ ఇంకొక 4th డే ఒక్కటి ఉంది గైస్. లాస్ట్ డే 4th డే. ఇంకా 5th డే హర్షిత్. పోయినాక ఆల్రెడీ మనం చంపేస్తుంది ఇక. హర్షిత్ చిన్న చెప్పొచ్చు గారా నాకు ఎలా తప్పించుకోవాలో. చెప్తా ఫస్ట్ అయితే దీంట్లో దాక్కో. సౌండ్ తీసి దాచుకుందామా? ఇంకొచ్చేసింది లాస్ట్ డే గైస్. రేపు అయితే ఇంకా లాస్ట్ డే. ఇంకా 5th డే అయితే వచ్చింది గైస్, డోర్ ఓపెన్ చేసింది. చూసిరా గైస్, మీరు అటు సైడ్ వెళ్ళింది, వేరే రూమ్లోకి అయితే వెళ్ళింది. సో నాకైతే ఫుల్ క్రేజీగా అనిపిస్తుంది. సో గైస్, నాకైతే చిన్న క్వశ్చన్, మీలో ఎవరైనా గ్రానీ గేమ్ ఆడితే అసలు ఎలా తప్పించుకున్నారు, మీరు ఏమేమి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారో అవి అయితే కింద కామెంట్ చేసేయండి. ఒకవేళ ఆడలేదని కామెంట్ చేయండి. ఒకవేళ ఆడుంటే అందులో మీరు ఏమేమి ఫేస్ చేశారో అవి తప్పకుండా కామెంట్ చేయండి. మినిమం ఈ వీడియో పైన నేను 500K లైక్స్ అయితే 500K కాదు, ఓకే 500 అయితే టార్గెట్ ఇస్తున్న లైక్స్. సో మీరు లైక్స్ కనుక ఫినిష్ చేస్తే మనము నెక్స్ట్ ఏం గేమ్ ఆడదామంటే నెక్స్ట్ రా నెక్స్ట్ ఇది ఎస్కేప్ అయినాక నెక్స్ట్ గ్రానీ 2 ఆనికి ట్రై చేద్దాం. గ్రానీ 2 అంటే కష్టం, కానీ ఇంకా కొత్తగా కనిపెడదాం, కొత్త గేమ్స్. సో ఇది కంప్లీట్ అయితే రోబ్లాక్స్ అయితే ఆడదాం మనము. రోబ్లాక్స్లో చాలా గేమ్స్ ఉంటాయి, మీ అందరికి తెలిసిందే. సో గైస్, గ్రానీ అయితే వచ్చింది గైస్, గ్రానీ రూమ్లోకి వచ్చింది గైస్. చూడండి గైస్, గ్రానీ ఇక్కడే ఉంది గైస్. కూడా మనకేమో గేమ్ ఇలా ఆడాలో తెలియడం లేదు. హర్షిత్, నీకేమైనా తెలుసా గేమ్ ఇలా? డే 4లోకి అయితే ఎంటర్ అయిపోయాం గాయ్స్. ఇదే లాస్ట్ డే గాయ్స్. తప్పించుకోవాలి గాయస్ ఈరోజు ఎలాగైనా. సో గాయస్, ఏంది గాయస్ అసలు ఇంత దారుణంగా వచ్చిన ఎమ్మటే రప్ప చంపేస్తూనే ఉంది. సో గాయస్, ఇది మళ్ళీ వచ్చేలాగైతుంది. బెడ్ కిందకి వెళ్దాం, ఎంతకైనా మంచిది. సో గాయస్, అది వస్తుందో. సో గాయస్, వచ్చేసింది గాయస్, అక్కడైతే ఉంది. అటు ఇటు చూసి ఎట్లా? కమాన్ గ్రానీ, కమాన్. అరే చోటు ఏముంటది ఏమన్నా. ఆల్రెడీ మనల్ని 3 times పట్టుకుంది అక్కడ. 4th టైం ఇది. 4th టైం ఇది. ఈ 4th అరే టైం నీకు తెలుసా హర్షిత్, నువ్వు ఎప్పుడైనా గ్రానీ గేమ్ ఆడావా? ఆడలే, కానీ వీడియోస్ అయితే చూసిన. అంటే ఇప్పుడు నీకు తెలుసా దీంట్లో ఎలా తప్పించుకోవాలో? తెలుసు గాయ్స్. సో గాయస్, నేను గ్రానీ గేమ్ అయితే ఫస్ట్ టైం ఆడుతున్నాను, అందుకని వీడిని అడుగుతున్నాను ఎలా తప్పించుకోవాలని. చెప్పు మరి ఎలా తప్పించుకోవాలో. ఇట్లాంటి అవసరం పడుతుందని నేను వీడియోస్ అయితే చూస్తున్నాను, గ్రానీవి అవన్నీ. ఫస్ట్ అయితే కార్కి కావాలి మనకి, కార్కి కావాలి. సెకండ్ ఫ్యూల్ కావాలి, తర్వాత బ్యాటరీ కావాలి. ఓ షిట్, గ్రానీ అయితే ఇక్కడ ఉంది. గ్రానీ రూమ్లోకి వెళ్ళింది. సో గైస్, బాత్రూంలోకి అయితే వెళ్ళింది గైస్ గ్రానీ అయితే. సో మనల్ని పట్టుకునే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే 4th డేలో అయితే సర్వే అవ్వాల్సిందే. సర్వే కాలేదంటే మనల్ని గ్రానీ పట్టేసుకుంటుంది. సో చూస్తారు కదా, గ్రానీ అయితే అక్కడ ఉంది. సో ఏం చేద్దామంటారు గైస్? ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. చెప్పండి గాయస్. హర్షిత్ పోదాం. హర్షిత్, ఎంతసేపు టైం పాస్ చేస్తాం? పోదాం పాషిగా, ఏదైతే అది అయింది. ఫేస్ టు ఫేస్ వెళ్ళిపోదాం. దాయిగా కొడతావా కొట్టు, లేకపోతే వెళ్ళిపో. ఫస్ట్ అయితే కిందకా ఫస్ట్ గెరాలకైతే పోదాం.
సో గైస్ పార్ట్ 1 అనేది పార్ట్ 2 మళ్ళీ జనరేట్ చేస్తాను, వెయిట్ చేయండి.